హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ టీచర్ జేడి. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 1.1లోని 6th క్వశ్చన్ చూద్దాం. వెరిఫై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ప్రాపర్టీ యూజ్డ్. కింద ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ రేషనల్ నంబర్స్కి హోల్డ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సొల్యూషన్ చేద్దాము. కన్సిడర్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్లో ఏముంది? 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. కింద చేద్దాం. సో దీనికి ఎల్సిఎం 4 1 జా 4. 4తో 4ని డివిజన్ చేస్తే కోషియంట్ 1, న్యూమరేటర్లో 5 ఉంది, ప్లస్ 4ని 2తో డివిజన్ చేస్తే కోషియంట్ 2, 2 2 జా 4 ఇంటూ -1 ప్లస్ -3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 5, 2 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 జా 2/4 ప్లస్ -3/2 which is equal to 5 minus 2 is 3/4 plus into minus 3/2. again LCM 4ని 4తో డివిజన్ చేస్తే కోషియంట్ 1, న్యూమరేటర్లో 3 ఉంది, మైనస్ 4ని 2తో డివిజన్ చేస్తే కోషియంట్ 2, న్యూమరేటర్లో 3 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 3 జా 3 minus 2 3 జా 6/4 which is equal to 3 minus 6 is -3/4. ఇది LHS. నెక్స్ట్ కన్సిడర్ RHS. what is RHS here? 5/4 ప్లస్ -1/2 ప్లస్ -3/2. బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మనము. సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. -1 ప్లస్ -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ -1 ప్లస్ -3 ఈజ్ -4/2. అగైన్ టేక్ ఎల్సిఎం. 4ని 4తో డివిజన్ చేస్తే కోషియంట్ 1, న్యూమరేటర్లో 5 ఉంది, ప్లస్ 4ని 2తో డివిజన్ చేస్తే కోషియంట్ 2 ఇంటూ -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 1 5 జా 5 ప్లస్ ఇంటూ మైనస్ 2 4 జా 8. 5 minus 8 ఈజ్ -3/4. రెండు కూడా సేమ్ వచ్చినాయి, LHS RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. రైట్ ద ప్రాపర్టీ యూజ్డ్ అన్నాడు కాబట్టి విచ్ ప్రాపర్టీ యూజ్డ్? అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 7th one ఎక్సర్సైజ్ 1.1లో ఎవాల్యుయేట్ 3/5 ప్లస్ 7/3 ప్లస్ -2/5 ప్లస్ -2/3 ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ అన్నాడు. ఫస్ట్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ 3/5 ప్లస్ 7/3 ప్లస్ -2/5 ప్లస్ -2/3. రీఅరేంజ్మెంట్ మీన్స్ మనం ఏం చేయాలంటే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, పక్క పక్కన వచ్చేలాగా రాసుకోవాలి. ఇక్కడ డినామినేటర్స్ 5 and 3 ఉన్నాయి. 5 ఇక్కడ 3/5 పక్కకి -2/5 రావాలంటే ఏం చేయాలంటే వీ హ్యావ్ వన్ ప్రాపర్టీ a plus b is equal to b plus a, that is commutative under addition. So I am writing this as 7/3 plus -2/5 as -2/5 plus 7/3 plus -2/5
plus 7/3 plus minus 2/3. We know that plus into minus minus, so 3/5 minus 2/5 plus 7/3 minus 2/3. ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు మనం. 3 minus 2, ఇవి కూడా లైక్ ఫ్రాక్షన్సే. 7 minus 2 which is equal to 1/5 plus 7 minus 2 5/3. 5కి 3కి ఎల్సిఎం తీసినట్లయితే 5 3 జా 15. 15ని 5తో డివిజన్ చేసినట్లయితే 5 3 జా 15 ఇంటూ న్యూమరేటర్లో 1 ఉంది ప్లస్ 3 5 జా 15 ఇంటూ న్యూమరేటర్లో 5 ఉంది which is equal to 15. 3 1 జా 3, 5 5 జా 25. 3 plus 25 is 28/15 which is the answer. Next problem, 8th problem. Subtract 3/4 from 1/3. First question. Second one, minus 32/13 from 2. And third one, minus 7 from minus 4/7. ఇది ఎలా చేస్తారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3/4 from 1/3. ఫ్రమ్ 1/3 అన్నాడు కాబట్టి 1/3 మైనస్ 3/4. 3కి 4కి ఎల్సిఎం తీసినట్లయితే 3 4 జా 12. 12ని 3తో డివిజన్ చేస్తే కోషియంట్ 4 ఇంటూ 1 మైనస్ 12ని 4తో డివిజన్ చేసినట్లయితే కోషియంట్ 3 ఇంటూ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. 4 1 జా 4, 3 3 జా 9. 4 minus 9 means minus 5/12. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. minus 32/13 ఫ్రమ్ 2. 2లోంచి minus 32/13ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2 minus ఆఫ్ 32/13 which is equal to 2 minus into minus plus 32/13. ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకుంటాము. ఎల్సిఎం 13, 1 13 జా 13 ఇంటూ 2, 13 1 జా 13 ఇంటూ 32 విచ్ ఈజ్ ఈక్వల్ టు 13 2 జా 26 ప్లస్ 1 ఇంటూ 32 32/13. 26 ప్లస్ 32 ఇంత 8 5 58/13. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. minus 7 from minus 4/7. minus 4/7లోంచి minus 7ని సబ్ట్రాక్ట్ చేయాలంట. minus 4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7. ఏమీ లేకపోతే 1 అనుకుంటాము. కింద 7 ఎల్సిఎం 7 1 జా ఇంటూ -4 ప్లస్ 1 7 జా ఇంటూ 7 which is equal to -4 plus 49/7. 49లో -4 సబ్ట్రాక్షన్ చేస్తే 45/7. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.